16వదైన ఊర్ధ్వ గణపతి. ఓం గం ఊర్ధ్వ గణపతయే నమః అని ఈయన పేరు. నమస్కారం చేసేటప్పుడు పుబ్బా నక్షత్రం అని మనం తెలుగులో అంటాము, దాన్ని సంస్కృతంలో పూర్వ ఫల్గుని నక్షత్రము అని అంటారు. ఆ నక్షత్రం వారు ఈ ఆరాధన చేయడం మరీ విశేషం. అది కాకుండా విశేషమైన కోరిక ఈ గణపతి ఊర్ధ్వ గణపతి అంటే చాలా ఉగ్ర రూపంలో ఉండే గణపతి. ఈ గణపతి యొక్క శక్తి ఏంటంటే మనిషి యొక్క నరఘోష, దృష్టిదోష అనే ఈర్ష్య, అహంకారము, క్రోధము, దర్పము వల్ల ప్రతి మనిషి ఏదో ఒక నాశనాన్ని తనకి తాను తెచ్చుకుంటాడు, లేదా ఎదుటివాడి గురించి కోరుకుంటూ ఉంటాడు. అలాంటి వాటిల్లో చిక్కుకుని నష్టపోతూ నష్టం చేయిస్తూ ఉండే వాళ్ళకి ఆ దోష విముక్తి కలిగించే విశేషమైన రూపం అన్నమాట. ఇందులో భాగంగానే ఎవరైతే తమ మీద చేతబడులేవో చేసుంటారు అని అనుకుంటారు కొంతమంది నరఘోష వల్ల ఏది ముట్టుకున్నా తప్పే జరుగుతోంది, ఏ పని చేద్దామన్నా విఘ్నాలే వస్తూ ఉన్నాయి, గెలవడం లేదు అనే బాధలో ఉంటారు. ఇలా రకరకాల బాధలతో ఉండేవారికి, అంటే మానవ సంబంధం లేకుండా ఉండే బాధలు ఏవైతే ఉన్నాయో, తప్పుడు బాధలు, మన వాడుక భాషలో నెగిటివ్ ఎనర్జీ అని అంటాము, అలా ఆ బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలను తొలగించడానికి ఈయన ఆరాధన చాలా విశేషమైనది. మహాలింగేశ్వరుడి గుడి అని మధురైలో ఉంది. ఆ గుళ్ళో ఈ ఊర్ధ్వ గణపతి దేవాలయం ఉంది. ఈయన ధ్యాన శ్లోకం కల్హారశాలి కమలేక్షుక చాపబాణ దంత ప్రరోహక గదీ కనకోజ్వలాంగ ఆలింగనోద్యతకరో హరిప్తాంగ యష్ట్యా దేవ్యాకరోతు శుభమూర్ధ్వ గణాధిపోమే అని అంటారు. దేవ్య అంటే అమ్మవారిని, హరితాంగ ఇష్ట్య ఆకుపచ్చ రంగుతో ఉన్న అమ్మవారిని, ఆలింగనోద్యతకరో అంటే తన చేతితో, ఎడం చేతితో ఆలింగనం చేసుకుని ఒడిలో కూర్చోపెట్టుకుని ఉన్న, కల్హార చేతుల యందు, కల్హార అంటే లిల్లీ పువ్వు, తెల్ల పువ్వులు ఉంటాయి కదా, లిల్లీ పువ్వులు అవి. కల్హార, శాలి ధాన్యపు గుచ్చము, కమలము, ఇక్షుక చాపము అంటే చెరుకుతో చేయబడిన బాణము, విల్లును కలిపి ఒక చేత్తో దంతాన్ని, దంతః ప్రరోహక గది కనకోజ్వలాంగ రత్న వైఢూర్యములచే అలంకరింపబడ్డ వస్త్రములు మరియు ఆభరణాలతో విరాజిల్లుతూ ఉన్న ఊర్ధ్వ గణపతికి నేను నమస్కరిస్తున్నాను అని అంటారనమాట. ఓం గం ఊర్ధ్వ గణపతయే నమః అని ఈయన ప్రార్థన. ఈ ప్రార్థన చేయడం వల్ల ఈ నరఘోషల వల్ల, లేదా దృష్టి దోషముల వల్ల, లేదా వాస్తు దోషముల వల్ల, లేదా ప్రారబ్ధ దోషముల వల్ల, లేదా పరప్రయోగాది తంత్ర మంత్ర యంత్రాది ప్రయోగాది బాధల వల్ల, లేదా దుస్వప్నముల వల్ల ఎవరైతే బాధపడుతూ ఉంటారో వారికి శీఘ్రముగా దాని నుంచి విముక్తి కలుగుతుంది అని అన్నారన్నమాట. ఓం గం ఊర్ధ్వ గణపతయే నమః.